అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమా మహేశ్వరిని. ఈరోజు అంటే నిన్నటి 'బిగ్ బాస్' ముచ్చట చెప్పుకుందామండి. నిన్న ఏం జరిగింది ఏంటనేది. 'నాగార్జున' గారు వచ్చారు కదండీ! 'ఓ బేబీ' అనే సాంగ్ తోటి వచ్చారు. బావున్నారు. ఈ ఏజ్‌లో కూడా అంత అందంగా ఉన్నారు. మనం ఉంటాం ఎలా ఉంటాం. అందుకే సార్ అంటే మహా మహా ఇష్టం మాకు కూడా. మీకెంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మంచి సాంగ్, మంచి డాన్స్ తోటి చేశారు. అదయిన తర్వాత సంజన గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయ్యారు గదండీ! ఎలిమినేట్ అయిన ఆవిడని స్టేజ్ మీదకి తీసుకొచ్చారనమాట. స్టేజ్ మీదకి తీసుకొచ్చి "ఎందుకలా ఎలిమినేట్ అయిపోయావని" అడిగితే, "నేను ఎలిమినేట్ అవ్వను సార్. నాకు అదే నేనేం చేశానని ఎలిమినేట్ అయిపోతున్నాను. నాకు నచ్చలేదు." ఆవిడ లాంగ్వేజ్‌లో ఆ వర్డ్స్ మనకి మంచిగా అనిపిస్తున్నాయనమాట. మంచిగా. అయితే నేనేం తప్పు చేయలేదు సార్ అది ఇది అని చెప్పి పాపం బానే చెప్తది. సరే మరి ఎందుకు ఎలిమినేట్ చేశారు? నువ్వు వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒకటి చెప్పాలి గదా! అని జెప్పేసి ఇంకా మన కంటెస్టెంట్స్‌ని టీవీలో కనిపిస్తారు గదండీ! వాళ్ళు కనపడతారనమాట. హాయ్ సార్ అని బానే చెప్తారు. చెప్పేసిన తర్వాత ఎవరు అంటే అక్కడున్న కంటెస్టెంట్స్ అందరికీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇప్పుడు మొన్న తన 'దివ్య' ర్యాంకింగ్స్ ఇచ్చినట్టే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉంటది గదండీ! నెగెటివ్. ఆ నెగెటివ్‌ని చెప్పమని అడుగుతారనమాట. సుమన్ శెట్టి గారిది స్టాండ్ తీసుకోరని, రాము రాథోడు సరిగ్గా అతను కూడా సరిగ్గా క్లారిటీగా చెప్పడని, హరీష్ గారేమో అసలెందుకు గొడవ పడుతున్నారో, ఆయనతో ఎందుకు మాట్లాడాలో, మళ్ళీ హరీష్ గారిది పెద్ద ఇష్యూ. ఆయన బట్టలు 2, 3 డేస్ ఏసేసుకున్నారని మంచిగా స్మెల్లొస్తుందని అది మాత్రం కామెడీగా అనిపించింది. ఇది కామెడీ ఏంటి అలా చెప్పకూడదని ఆవిడ మామూలుగా చెప్పేసారు. ఇంక చెప్పకూడదు కాకపోతే ఆయన ఫీల్ అయిపోయాడు దానికోసం. ఇలా అందరి గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి శ్రీజకి ఎంత చెప్పినా అర్థమవ్వదని, ప్రియా గురించి ప్రతి ఒక్కళ్ళ గురించి కరెక్ట్‌గా చెప్పింది. ఇమాన్యుయల్ దగ్గరికొచ్చేసేటప్పటికి పాపం ఇమాన్యుయల్ ఏడ్చేసాడు. తను ఎళ్ళిపోతుందని. తను కూడా పాపం బాధపడింది. బాయ్ మొత్తం మీద బాధ పెట్టారు సంజన గారు. చాలా బాధ అనిపించింది నాకు కూడా. ఆవిడ ఏదో కామెడీ చేస్తున్నారు కదా! అది దొంగతనమో ఏదో మొత్తం మీద కామెడీ జరుగుతుంది. నవ్వొస్తుంది. అందుకు ఆవిడని ఎలిమినేట్ చేయడానికి నాకైతే ఇష్టం లేదు. అంత లోపలికి మొత్తం మీద ఎలిమినేట్ అయిపోయిందని చెప్పేసేసి పంపించేస్తున్నారనమాట. పంపించేసే టైంలో తనని మళ్ళీ పిలిచి సంజనాని మళ్ళీ పిలిచి రమ్మని జెప్పేసి, ఒకవేళ సంజన గారు హౌస్‌లో ఉండాలంటే మీరు కొంతమంది కొన్ని పనులు చేయాలని జెప్పేసేసి ఒక బౌల్‌లో స్లిప్పులున్నాయి గదండీ! ఆ స్లిప్‌లో వచ్చిన పేరు వాళ్ళు ఈ పని జేస్తే బ్యాటరీ ఉంది గదండీ! మనకి హౌస్‌లో బ్యాటరీ. ఆ హౌస్‌లో బ్యాటరీ ఆ రోజు 10% మిగిలిపోయింది గదండీ బ్యాలెన్సు. 0% అని జెప్పేసి ఏసేసారు. మరి ఎందుకేసారో నాకు అర్థం అవ్వలేదు. ఎందుకు ఆ రోజు 50% అయింది. 50% అయితే 40% అతను వాడుకున్నాడు. అదేంటి సుమన్ శెట్టి 10% ఉండిపోయింది. మళ్ళీ ఇప్పుడు 0 అయిపోయింది. 0 నుంచి ఇప్పుడు మళ్ళీ మీకు బ్యాటరీ 100% ఛార్జ్ అవుతే మీరు సంజన గారు లోపలికి రావచ్చని జెప్పి కంటెస్టెంట్స్‌కి జెప్తారు. సరే సార్ అని జెప్తారు. ఎవరెవరు ఏం చేయాలంటే స్లిప్‌లో ఏదొస్తే అది చేయాలని జెప్పి చెప్తారనమాట. ఫస్ట్ ఇమాన్యుయల్‌ది పేరొస్తదనమాట. ఇమాన్యుయల్‌ది పేరొచ్చి ఏమని జెప్తారంటే కెప్టెన్సీని వదిలేసుకుంటే ఒక 25% పెరుగుతదని జెప్తారు. కెప్టెన్సీ అంటే వెంటనే పాపం ఆ కెప్టెన్సీ అది బ్యాండ్ తీసేసేసి ఇచ్చేస్తాడనమాట. అది అప్పుడు కాసేపు బాధపడతారు. ఆయన కెప్టెన్సీ ఏమి పోరాడి ఏం పెద్దగా గెలవలేదు. అది మొత్తం కంటెస్టెంట్స్ అందరూ కలిపి గెలిపించారనమాట. దానికి పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు కెప్టెన్సీ. నెక్స్ట్ మళ్ళీ సాధించుకోవచ్చు. ఆళ్ళ బాండింగ్ బావుంది కదా! మరి ఆళ్ళిద్దరిది. అది బావుంది. కెప్టెన్సీని వదులుకోవడం కూడా బావుంది. ఆ తర్వాత తనూజాని అడిగారనమాట. తనూజది స్లిప్పొస్తే తనూజాని ఏమడిగారంటే కాఫీ మానేయాలి. కాఫీ మానేయాలంటే పాపం చాలా సేపు ఆలోచించింది. ఎందుకంటే కాఫీకి ఎడిక్ట్ అయిపోయింది ఆ అమ్మాయి బాగా. ఆ కాఫీ ఫ్లేవర్ చూస్తేనే ఎంత ఆనందమో ఆ ఎక్స్‌ప్రెషన్సు. అలాంటి అమ్మాయిని కాఫీ మానేయమన్నారు. కాఫీ మానేయమంటే పాపం సంజన గారి గురించి మానేస్తానంది. కానీ ఇది ఏంటి అంటే దీంట్లో ఒక విషయం ఏమిటంటే వాళ్ళ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్‌ని ఏదైనా మనకి ఉండాలి. కానీ అది లేకపోతే మనం ఉండలేమనే స్థితికి మాత్రం రాకూడదు. అలాగా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఒకళ్ళకేమో సిగరెట్టు, ఒకళ్ళకేమో ఈ కాఫీ, ఒకళ్ళకేమో స్టైల్ అందం అనమాట. అలా తయారయ్యారు. అందుకు ఈ ఈ సంజన గారిది కాన్సెప్ట్ వల్ల ఇప్పుడు చూడండి కాఫీ మానేయాలి కదా! కాఫీని కొంచెం కాసేపు అంటే కొన్ని రోజులు అవాయిడ్ చేస్తే ఆవిడ గూడా కొంచెం అలవాటు తప్పించుకుంటదేమో అని నేననుకుంటున్నాను. పాపం సంజన గారి కోసం తనుజ గూడా ఒప్పుకున్నారు. ఇది బావుందనమాట. ఎందుకంటే ఇమాన్యుల్ ఒప్పుకోవడం కామనే. పెద్ద ఏమి కాదు. కానీ తనుజ ఒప్పుకోవడం పాపం త్యాగం చేసినట్టే. త్యాగం చేసింది. తర్వాత శ్రీజని అడిగారనమాట. శ్రీజని స్లిప్‌లో పేరొస్తే శ్రీజని అడిగితే శ్రీజని ఏమని అడిగారంటే
మొత్తం బట్టలన్నీ ఇచ్చేయాలని చెప్పారనమాట. ఒంటి మీద ఉన్న డ్రెస్ తప్ప మిగతా బట్టలన్నీ ఇచ్చేయాలంటే తను ఇవ్వనని చెప్పేసింది. తను ఇవ్వనని చెప్పేస్తే సరే అంటే తనకి డ్రెస్సులు ఇష్టమేమో ఆ కాన్సెప్ట్ తోటి డ్రెస్సులు ఇచ్చేయమని చెప్పారనమాట. డ్రెస్సులు ఇచ్చేయమన్న తర్వాత ఇవ్వనని చెప్పేసింది. సరే అని చెప్పేసి కూర్చోబెట్టేసారు. తర్వాత రీతుది వచ్చింది. రీతుని ఏమన్నారంటే హెయిర్ కట్ చేసుకోవాలని చెప్పారు. రీతుకేమో హెయిర్ ఇష్టం. ఎవరికైనా హెయిర్ ఇష్టం కదండి అమ్మాయిలకి. ఆ హెయిరు ఎందుకంటే అందం జుట్టులోనే ఉంటది కదా! జుట్టు లేకపోతే అందంగా కూడా ఉండరు. అయితే ఆవిడ అందాన్ని ఆవిడ కా చూడండి మాటి మాటికి లిప్‌స్టిక్ ఏసుకుంటూ ఉంటది. మనం 'బిగ్ బాస్' వీడియోస్ చూస్తుంటుంటే కాసేపటికి ఇక ఎవ్వరు ఏసుకోరు అలాగా లిప్‌స్టిక్ ఏసేసుకుంటా ఉంటది. అందం మీద ఆవిడకి ఫోకస్ అనమాట. ఆ అందాన్ని కొంచెం తగ్గించడం తగ్గించాలి అనుకున్నారు. కానీ ఆ అమ్మాయి ఇచ్చిందనమాట. హెయిర్ ఇస్తానని చెప్పి కాసేపు ఏడ్చింది. అన్నిటికి ఏడుపే కదా! కాసేపు ఏడ్చేసేసి మొత్తం మీద దివ్య హెయిర్ కట్ చేసింది. హెయిర్ కట్ చేసినా బావుంది. ఎంతసేపు కొన్ని రోజుల్లో పెరిగిపోతది. అయినా హెయిర్ కట్ చేసినా ఆ అమ్మాయి అందంగానే ఉంది. సార్ కూడా అదే అన్నారు. "బాగున్నావమ్మా" అని చెప్పారు. ఒకసారి ప్రియాంక కూడా కట్ చేయించుకుందండి ఒక సీజన్‌లో. తనదైతే ఇంకా మళ్ళీ మామూలుగా కాదు. చాలా బాగా కట్ చేశారనమాట అప్పుడు. అయితే ఆవిడ కట్ చేసినందుకు ఒక్కొక్కళ్ళకి 25% అండి. తనుజది 25%, ఇమాన్యుల్ 25%, మన రీతుది 25%. మళ్ళీ సుమన్ శెట్టి గారిదొచ్చిందనమాట. సుమన్ శెట్టి గారిది ఏమన్నారంటే ఇది సిగరెట్స్ మానేస్తే 25% పెరుగుతది. మీ హ్యాబిట్‌ని మార్చుకుంటేనంటే ఆయన కుదరదని చెప్పేసారు. ఎందుకంటే ఇది చూసారు కదా! అర్థమవుతుంది కదా! వాళ్ళ హ్యాబిట్స్‌ని కంట్రోల్ చేయడానికి ఇది పెట్టారనమాట ఈ ప్రాసెస్ అని అర్థమవుతుంది నాకైతే. ఈ ప్రాసెస్ పెట్టి వాళ్ళ హ్యాబిట్స్‌ని ఎంతో కొంత ఏదైనా మనకి ఏదైనా ఇష్టమే. ఏదైనా తినొచ్చు. ఏదైనా చేయొచ్చు. అది లేకపోతే ఉండలేమనే స్టేజ్‌కి రాకూడదు. ఎవ్వరైనా వాళ్ళైనా, మనమైనా, ఎవరైనా. అదే అనిపిచ్చింది నాకు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అదయిన తర్వాత సుమన్ శెట్టి గారు చేయనన్నారు. ఇంకా అవ్వదని చెప్పి 75% ఉందని చెప్పేసేటప్పటికి మళ్ళీ లాస్ట్ ఫైనల్ ఇంకో ఛాన్స్ ఇచ్చారని చెప్పి మొత్తం మీద భరణి గారి బాక్స్ ఉంది గదండీ! సీక్రెట్ బాక్స్. ఆ బాక్స్ ఇచ్చేస్తే నాగార్జున గారికి పంపేస్తే దానికో 25% పెరుగుతదన్నారు. ఆల్రెడీ అది రివీల్ చేసేసారు. ప్లాన్ ప్రకారం జరుగుతూ ఉంటది కదా! అందుకే ముందు రివీల్ చేయించారు. దాంట్లో ఏముంటదని ఇప్పుడేమో తీసేసుకున్నారు. కొంచెం సేపు బాధపడి ఆయన కూడా వెంటనే లేసి ఇచ్చేసాడనమాట. సపోర్ట్ చేయాల్సిన టైంలో చేయలేదు. ఇప్పుడైనా సపోర్ట్ చేశాడు. పోనీ ఆ సపోర్ట్ చేయాల్సిన టైంలో కూడా చేయడానికి ఏం లేదు. నలుగురు ఒకటైపోయి ఒక సింగిల్ అయిపోతే మనం ఏం చేయలేం గదా! అయితే ఇది మాత్రం దీనికి సపోర్ట్ చేశారు. ఏ విధంగా అయినా 'బిగ్ బాస్' కాన్సెప్ట్ ఏంటంటే సంజన గారిని లోపలికి పంపించాలి. సంజన గారిని ఎందుకు పంపించాలి లోపలికి? ఆవిడేమి మన మన ఆడియన్స్ ద్వారా ఏమి ఎలిమినేట్ అవ్వలేదు కదా! వాళ్ళే ఎలిమినేట్ చేశారు కాబట్టి ఏదో ఒక కాన్సెప్ట్ తోటి లోపలికెళ్ళాలి. అలాగే వాళ్ళు బాగా ఎడిక్ట్ అయిన వాటిని కంట్రోల్ చేసుకునేలాగా ఉండాలని చెప్పేసి ఒక 'బిగ్ బాస్' ఐడియా. దానికి నాకు నచ్చిందండి అది కూడా. అదయిపోయిన తర్వాత ఒక గేమ్ పెట్టారండి. ఒక గేమ్ పెట్టారు. తర్వాత ఏం గేమ్ పెట్టారంటే ఇది మొత్తం మీద ఇది సీజన్ 9 చదరంగం కాదు, త్యాగాల రణరంగం అని ఒకటి చెప్పారు. ఆడియన్స్ ఉన్నారు కదా! ఆడియన్స్‌లో కూడా అంటే ఆడియన్స్ ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారు. ఒక అమ్మాయి చెప్పారు కదా! ఆవిడ కూడా చెప్పారనమాట. శ్రీజ ఎలా చేస్తుంది, ఆళ్ళు ఎలా చేస్తున్నారని. అందులోనూ ఒక్కొక్కళ్ళని లేపి ఎప్పుడు నాగార్జున గారు వీకెండ్‌లో ఎవరైనా తప్పు చేస్తే చెప్పి అంటే మందలిస్తారు కదా! మందలించడం గురించి లేపారనమాట శ్రీజకి. మన బజర్ రౌండ్‌కి ఫస్టేమో సంజన చెప్పేసింది. తర్వాతేమో ప్రియా చెప్పింది. డెసిషన్ మేకింగ్ ఉండదు ఆమెకి. అయినా గాని సార్ చెప్పినా ఏందో ఎన్ని సార్లు చెప్పినా ఆమె డేంజర్ జోన్‌కెళ్ళి వస్తే ఆవిడకి వాల్యూ తెలుస్తదని నా అభిప్రాయం. ఆమెకు అర్థమే అవ్వదు. చెప్పినా వినదు. ప్రియా ఒకతి అలాగా ప్రియాని కూడా చెప్పారు. ప్రియా కూడా అలాగే. మళ్ళీ ఎవరికి చెప్పారు? రాథోడ్‌కి చెప్పారు. రాథోడ్‌కి డెసిషన్ తీసుకోవడం రాదు. మళ్ళీ అక్కడ విషయం ఇక్కడ చెప్పడం. అది కూడా అక్కడ ఏం జరిగిందో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ చెప్పడం. వేరేలా చెప్తాడనమాట. అది బాలేదు. ఆ రోజు తనుజతో గొడవైంది కూడా దానికోసమేనంట. అదయిపోయిన తర్వాత ఫ్లోరా గారిని మెచ్చుకున్నారు ఇమ్యూనిటీ గురించి. రీతు ఏమో కడవ ఎత్తుకెళ్ళింది. ఎప్పుడు కుండ నెత్తి మీద ఉంటది అని చెప్పారు. ఎందుకంటే ఆవిడ అంత చేసింది. అంత హైట్‌కి టక్‌మని ఏసేయాలి. ఏయలేకపోయింది. కాన్సంట్రేషన్ మిస్ అయిపోయింది. ఫ్లోరా గారు ఈజీగా ఏసేసారు. అది బానే చెప్పారు సారు. దానికి కొంచెం సేపు బాధపడింది. అదే అయిపోయిన తర్వాత ఆహ్, భరణి గారిది కూడా ఏం లేదు. మన హరీష్ గారిది ఉంది గదా! లత్కోరు అని అనేసాడు కదా ఆయన్ని. డిమోన్ పవన్‌ని. రీతుకి చాక్లెట్ ఇచ్చాడని నీలాంటి లత్కోర్ పనులు చేయను అనేటప్పటికి మేము అనొచ్చా లత్కోర్ దాని గురించి ఒక 10 మినిట్స్ దాకా క్లాస్ పీకారు. ఎంత చెప్పినా వినడాయన.
మళ్ళీ మారుస్తాను సార్ అంటాడు. హ్యూమరస్‌గా ఉంటానంటాడు. ఏమి ఉండడు. ఆయనదంతే తత్వం. ఇంకా మనం ఏమి చేయలేము. అంతలోపలికి కాసేపు మధ్యలో డిస్కషన్ జరుగుతుంటే సంజన వచ్చేస్తుంటుంటే ఈ సుమన్ శెట్టి గారును, హరీష్ గారు ఒకటైపోయారండోయ్! ఆయన ఏమంటున్నాడు సుమన్ శెట్టి కదా! హరీష్ అంటున్నాడు, "డెవిల్ ఈజ్ బ్యాక్" అంటున్నాడు. ఆయనేమో ఎంజిల్ ఇక్కడుంది అంటున్నాడు. అంటే ఆయనేమో దేవత. ఆవిడేమో దెయ్యము అని చెప్తున్నాడు. ఇది కూడా పనిచేస్తదనమాట రేపొద్దున తిట్టడానికి. ఇంకా మారడాయన. మళ్ళీ అంతలోపలికి తనుజ వచ్చి కాఫీయో, టీ పెట్టమంటే, "నేను పెట్టను. నా ఏలు కట్ అయింది. అయినా నేను వంట చేయనని" చెప్పేసాడు. కోపం ఎక్కువ. త్వరగా వచ్చేస్తది కోపం. ఇంక మనం ఏం చేయలేం. మారతారు. ఆడియన్స్ మారుస్తారు. ఎందుకంటే ఆడియన్స్ ఓల్టింగ్ మళ్ళీ దగ్గరగా దివ్య గారు ఒకళ్ళు ఉన్నారు కదా లోపల. మంచి వాగ్వాదాలు జరుగుతాయి. బావుంటదని నాకనిపిస్తుంది. అలాగే కళ్యాణ్ గారిని చెప్పారు కదా! కళ్యాణ్ బయటకి అదే కనిపించట్లేదు. అందరితో మాట్లాడటం లోపల చేతులు పట్టుకొని మాట్లాడటం కాదు. ఫోకస్ చెయ్యి ఆట మీద లేకపోతే ఇక్కడ ఉంటావని చెప్పేసేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. అర్థమవుతది. అర్థం అవ్వకపోతే ఇంకా వేస్ట్. నాకేదో అనిపిస్తుంది రాము రాతుడుగా వెళ్ళిపోతాడేమో అని. ఎందుకంటే మంచిగా లేదు. పద్ధతి బాగోలేదు. పద్ధతి అంటే ఏంటి అన్ని విషయాలు బాగానే ఉంటది. మాటలు సరిగ్గా మాట్లాడకపోతే ఆ మాటలే మనల్ని మొత్తం అన్నిటికి విమర్శ వస్తది మాట వల్లే. అందుకు రాము రాథోడ్ మీద నాకు కొంచెం నమ్మకం తగ్గింది. రాము రాథోడ్ ఎలిమినేట్ అవుతాడేమో అనిపిస్తుంది. లేకపోతే హరీష్ గారు గానీ, ప్రియా గారు కానీ ఎవరైనా ఎలిమినేట్ అవ్వాలి కదండీ! తప్పదు కదా! నాకైతే ఇమాన్యుల్ ఇష్టం అని చెప్పాను నేను ఫస్ట్ నుంచిని. ఇమాన్యుల్, సంజన గారు ఇష్టం అండి. వాళ్ళకి నామినేషన్స్‌లో వస్తే ఓట్ చేస్తాను. మీకు ఎవరు నామినేషన్‌లో వస్తే ఓట్ చేస్తారో చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. ఇంకా ఏం జరిగింది? మళ్ళీ ప్రియాకి చెప్పారండి కప్పల కథ చెప్పారు. అది కొంచెం బావుంది. ఆడియన్స్ కూడా హరీష్ గారిని అదేంటి ఓన్ చేసుకోలేదని చెప్పి అది కూడా చెప్పారు. హరీష్ గారు మారరింక. ఏం చెప్పినా మారరింక. అతని యాటిట్యూడ్ అంతే. తర్వాత ఒక గేమ్ కూడా జరిగింది కదండీ! మజా వాళ్ళది గేమ్ జరిగింది. అది మన దసరా గురించి ఏమీ కాదు. ముగ్గులేయమన్నారు. తనుజ ఏమో మామూలుదేసింది. వీళ్ళేమో అటెండెన్స్ మంచిది అమ్మవారి రూపం వేశారు. వాళ్ళకొచ్చిన విధంగా. కానీ ఇప్పుడు అమ్మవారిదే కదా నడుస్తుంది శరన్నవరాత్రులు. అందుకు దివ్య సంచాలక్ కాబట్టి వాళ్ళకే విన్నర్స్‌గా ప్రకటించి మజా బాటిల్స్ అవి ఇచ్చారు. అంటే మన కాన్సెప్ట్ ఏంటో తెలుసుకొని దాని ప్రకారం వెళ్తే అంటే ఈ అకేషన్ ఏంటి అని బట్టి దాన్ని బట్టి వెళ్తే మంచిగా విన్నర్స్ అవ్వచ్చని నాకు తెలిసింది. ఇదండి నిన్నటి 'బిగ్ బాస్' విశేషాలు. ఇవాళ ఏం జరుగుతది? సండే ఫన్ డే కదా! మరి నాగార్జున గారు ఏం చెప్తారో చూడాలి. ఇవాల్టి విశేషాలు రేపు మాట్లాడుకుందాం. మా వీడియోస్ గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మాది కొత్త ఛానలు కొంచెం సపోర్ట్ చేయండి. ఉంటానండి.